హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఈశ్వరి. గాల్ బ్లాడర్ దీని గురించి ఎంతో మందికి ఎన్నో రకాల డౌట్స్ ఉన్నాయి. అసలు దీనికి ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి, దీని ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ గాల్ బ్లాడర్ రిమూవ్ చేసేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివి ఎంతో మందికి ఎన్నో రకాల డౌట్స్ ఉన్నాయి. వీటి గురించి మనతో ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సోమశేఖర్ రావు గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటి? అసలు అది ఎలాంటి ఫంక్షన్స్ మన బాడీలో చేస్తూ ఉంటుంది? దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ మన బాడీలో? బేసికలీ గాల్ బ్లాడర్ అంటే ఒక పియర్ షేప్డ్ ఆర్గన్, అంటే ఒక చిన్న సంచిలాగా లివర్కి కింద, అంటే మన బాడీలో కుడి పక్కన ఎగ్జాక్ట్గా రిబ్కి కింద కుడి పక్కన ఒక సంచిలాగా ఉంటుంది. నార్మల్గా లివరు బైల్ పిత్తాన్ని తయారు చేస్తుంది. ఈ పిత్తరసం అనేది మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఈ పిత్తరసం లివర్లో తయారయ్యి గాల్ బ్లాడర్ లోపలికి వెళ్ళి స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. ఈ స్టోర్ అయిన గాల్ బ్లాడర్లో పిత్తాన్ని గాల్ బ్లాడరు చిన్న ఫంక్షనింగ్ ఏంటి అంటే దాన్ని కాన్సన్ట్రేట్ చేసి వెయిట్ చేస్తుంది అక్కడ. ఈ మన ఫుడ్, మనం తిన్న ఆహారం పొట్ట లోపల నుంచి చిన్న పేగు లోపలికి వచ్చినప్పుడు సిగ్నల్స్ వస్తాయి గాల్ బ్లాడర్కి. సో అప్పుడు కాంట్రాక్ట్ అయ్యి ఈ బైల్ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి మన ఆహారంలో డైజెషన్కి ఫ్యాట్స్, ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్, ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ ఈ పిత్తం చేస్తుంది అనమాట బైల్. సో ఈ స్టోరేజ్ ఫంక్షన్, కాన్సన్ట్రేషన్ ఫంక్షన్ అనేది గాల్ బ్లాడర్ చేస్తుంది. ఈ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వస్తాయి, ఆ స్టోన్స్ వల్ల చాలా పెయిన్ కూడా వస్తుంది అని ఉన్నారు. అసలు ఈ స్టోన్స్ ఎందుకు వస్తూ ఉంటాయి సార్? ఫస్ట్ స్టోన్స్ ఎందుకు వస్తాయి చెప్తాను, కానీ పెయిన్, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చిన వాళ్ళందరికీ పెయిన్ ఉండదమ్మా, గుర్తుంచుకోండి. 100 మందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే అందులో 20% మందికే లైఫ్లో ఎప్పుడైనా సరే నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. 80 మందికి గాల్ బ్లాడర్లో స్టోన్ ఉండగానే ఎప్పుడు ఏం ప్రాబ్లము దానివల్ల వచ్చే అవకాశం ఉండదు. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అసలు ఎందుకు ఫామ్ అవుతాయి, టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే మనకి ప్రాబ్లం తెలుస్తుంది. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ 90% నుంచి 95% కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ అంటారు. ఈ పేరులోనే ఉంది, ఎందుకు వచ్చిందో మళ్ళీ చెప్తాను. ఇంకో 5 to 10% పిగ్మెంటెడ్ గాల్ స్టోన్స్ అంటారు. పిగ్మెంటెడ్ గాల్ స్టోన్స్లో మళ్ళీ బ్లాక్ పిగ్మెంటెడ్ స్టోన్స్ ఆర్ బ్రౌన్ పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటారు. ఈ గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఇలాంటి స్టోన్స్ ఫామ్ అవుతాయి. కొన్ని మందిలో రక్తము కొంచెం తొందరగా డ్యామేజ్ అయిపోయి హీమోలైసిస్ అంటారు, వీళ్ళల్లో కూడా బ్లాక్ పిగ్మెంటెడ్ స్టోన్స్ చూస్తాం. ఇది చాలా తక్కువ శాతం మందిలో చూస్తాం. ఎక్కువ శాతం మందిలో మనం చూసేది కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్. ఈ గాల్ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే 2 రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. మనకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, అంటే మన ఫ్యామిలీలో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనే హిస్టరీ రన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జీన్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. ఇలా బ్యాక్గ్రౌండ్లో జీన్స్ ఉన్నవాళ్ళు ఒకవేళ మన ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ కొలెస్ట్రాల్ ఫుడ్స్ తీసుకుంటే ఈ గాల్ బ్లాడర్ ఎప్పుడైతే, గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఇందాక మాట్లాడుకున్నాం, దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది బైల్ని అని. ఎప్పుడైతే ఈ బైల్లో కూడా మనం తిన్న ఆహారంలో కొలెస్ట్రాల్ లివర్ లోపలికి వెళ్తుంది, ఆ లివర్ లోపల బైల్ తయారైనప్పుడు దాంతోపాటు గాల్ బ్లాడర్ లోపలికి కూడా వెళ్తుంది. ఎప్పుడైతే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందో దాన్ని ప్రెసిపిటేట్ చేసి స్టోన్స్ లాగా పక్కకు తోసేస్తుంది. అది మన డైజెషన్కి హెల్ప్ అవ్వదు. సో అది గాల్ బ్లాడర్లోనే ఉండిపోతాయి. సో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతంగా కొవ్వు పదార్థాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు గమనించుకుంటే బాగా లావుగా ఉండే వాళ్ళల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, నియర్లీ సమ్వేర్ అరౌండ్ 40 years ఏజ్లో చూస్తూ ఉంటాం. ఇంకా ఫీమేల్స్లో ఎందుకు ఎక్కువ చూస్తాము అంటే కొన్ని రకాల హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల ఈ గాల్ బ్లాడర్ యొక్క ఫ్లో స్లో అయిపోయి ప్రెసిపిటేషన్, ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ ప్రెసిపిటేషన్ ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఇలాంటి స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది, అప్పుడు కూడా కొన్ని హార్మోనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇలాగ మల్టిపుల్ రీజన్స్ వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్, అందులో ముఖ్యంగా మనం మాడిఫైయబుల్ రిస్క్, జెనెటిక్స్ని మనం మాడిఫై చేయలేము. మాడిఫైయబుల్ రిస్క్ ఏంటి అంటే ఆహారంలో కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తగ్గించి తింటాము. ఎక్సెసివ్గా ఫీమేల్స్లో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మేషన్ టెండెన్సీ ఉన్నవాళ్ళు ఓసీ పిల్స్ తీసుకుంటే, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకుంటే ఇంకా మనం హార్మోన్స్ వల్ల ఇంకా ఎక్కువ ప్రెసిపిటేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కొంచెం జాగ్రత్తగా తీసుకుని అవాయిడ్ చేయటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి ఒబెసిటీ, లావుగా ఈ ఫ్యాట్ని తగ్గించుకుంటాం. ఇలాంటివి చేస్తే స్టోన్స్ ఫార్మేషన్ వచ్చే ఛాన్స్ తగ్గించుకోవచ్చు, ఉన్న స్టోన్స్ని తగ్గే అవకాశం కూడా ఉంటుంది.